వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. నాచహల్లి దగ్గర రాయ్కల్ రైస్ మిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వనపర్తికి చెందిన రాజు, రవి ఇద్దరు బావబొమ్మర్దులు. పెబ్బేరులో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు రవి. పెద్దల పండుగ కోసం వచ్చాడు రాజు. అయితే పొట్టెల కోసం ఆటోలో వెళ్లారు రాజు, రవి భార్య సరోజ. ఈ నేపథ్యంలో రైస్ మిల్ దగ్గర రాగానే ఆటోను లారీ ఢీకొట్టింది. స్పాట్లోనే రవి, రాజు మృతి చెందారు. ఇక లారీని గమనించి తనను బయటికి నెట్టేయడంతో ప్రాణాలతో బయటపడ్డారంటూ సరోజ చెప్తుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పొట్టేలు కోసం ఆ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నాచహల్లి దగ్గర రాయ్కల్లి రైస్ మిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. లారీని ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందడంతో ఒకసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. పెబ్బేరులో రవి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. పెద్దల పండుగ కోసం రాజు వచ్చాడైతే పొట్టేల కోసం రాజు, రవి అలాగే సరోజ ముగ్గురు కూడా ఆటోలో వెళ్తున్న క్రమంలో ఒకసారిగా రైస్ మిల్ దగ్గరికి రాగానే లారీ ఆటోను ఢీకొట్టింది. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు, సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. లారీని గమనించి తనను బయటికి నెట్టేయడంతో తాను బయటపడ్డట్టుగా సరోజ చెప్తోంది. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. ఓవైపు లారీ వస్తుండడంతో మరోవైపు లారీ ఎదురుగా వస్తుందని విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి ఆమెను అందులోంచి ఆటోలోంచి బయటికి నెట్టివేయబడింది. ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా ఆటో అదుపు తప్పి నేరుగా ఢీకొన్నట్టుగా కనబడుతోంది ఆటో అలాగే లారీ. కానీ ఆటో ఒక్కసారిగా కుడివైపు తిరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే లారీ కూడా దాదాపుగా రోడ్డు మధ్యలోంచి వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లారీ కూడా పూర్తి స్థాయిలో ఎడమ వైపు వెళ్ళినట్టుగా కనిపించట్లేదు. ఇక్కడ ఆటోని ఢీకొట్టిన తర్వాత లారీ తిరిగి కుడివైపు ఎడమ వైపుకు టర్న్ అయినట్టుగా అనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ ఘటన ఒక్కసారిగా కుటుంబంలో విషాదం నింపిందని చెప్పొచ్చు. వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది ఘటన. అయితే లారీని గమనించిన ఆ లోపల కూర్చున్న వ్యక్తి ఆమెని బయటికి నెట్టివేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. దీంతో ఆమె ఒక్కటి మాత్రమే బయటపడగలిగిన పరిస్థితి. అలాగే ఆ రాజు, రవి ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ సరోజ ఆ ప్రమాద ఘటన గురించి వివరించింది. ఒకసారి ఆమె మాటలు విందాం. ఏడిపోయినారు పెద్దలు కడుతున్నారు మీరు ఆట తీసుకొని వచ్చింది. ఇది బాగాలేదు ఆట, వేరే జాబ్ అంటే మెసేజ్ అయితే వస్తావా అంటే వస్తా కడుకోయినా ఆట మా అన్న ఇద్దరు కలిసి తెచ్చేది ఆట తెచ్చి అంటే రాను ఎట్లో కూర్చుంటుంటే వచ్చి వీడప్పుడు ఎరిగింది సరే వెళ్ళిపోయినా వాళ్ళిద్దరు రోడ్ సైడ్ లాస్ట్ సైడ్ వచ్చాడు. అక్కడికి ఆటోకి తగిలింది కొనొచ్చి తగిలేసరికి ఏమనుకున్నాడు, ఏమన్నా నన్ను బయటకు దొబ్బేసిండు అదే తగిలింది చూసుకోండి. ఇక్కడ సైడ్ చూసుకుంటాం, ఈ సైడ్ చూసుకుంటే తప్పి నాకేమై ఎందుకు తొప్పిన స్టేషన్ చూసుకుంటున్నా అది తగిలిందో తొక్కించుకొని పోయి లారీతో ముందర అప్పిన పడింది. వాళ్ళు ఒప్పున్నారా పోయినట్టు అరే లేరు ఆ సమయానికి నాకు భయం అయ్యి తగ్గిపోయి దగ్గరలోనే ఉంటే ఆ మంది మొత్తుకుంటుంటే వచ్చి ఆవిడ మాట రాసి పోతే లేదా అంటే ఫోన్ లేదా అంటే ఫోన్ నేను అప్పుడు దొబ్బినప్పుడు ఫోన్ డిస్ప్లే పగిలిపోయింది. ఫోన్ సిగ్నేచర్ అని ఎంత తీసుకొస్తాను ఆయన ఫోన్ తీసుకొస్తే రాదు మొత్తం వేరైపోయి అన్న పేరు ఆయన పట్టుకుని వస్తుపోయినా పోయి మా బావ వచ్చేసి పోయి పెద్దల పండుగ నడవండి. మా బావలు ఈరోజు పెట్టుకుంటున్నాం, మా నాయనకి ఈరోజు పెట్టుకుంటున్నారు. రేపు మేము పెట్టుకుంటాం. రేపు ఆటోలు ఎంతమంది ఉన్నారు? ఏడిపోయినారు పెద్దలు కడుతున్నారు మీరు ఆట తీసుకొని వచ్చింది. ఇది బాగాలేదు ఆట, వేరే జాబ్ అంటే మెసేజ్ అయితే వస్తావా అంటే వస్తా కడుకోయినా ఆట మా అన్న ఇద్దరు కలిసి తెచ్చేది ఆట తెచ్చి అంటే రాను ఎట్లో కూర్చుంటుంటే వచ్చి వీడప్పుడు ఎరిగింది సరే వెళ్ళిపోయినా వాళ్ళిద్దరు రోడ్ సైడ్ లాస్ట్ సైడ్ వచ్చాడు. అక్కడికి ఆటోకి తగిలింది కొనొచ్చి తగిలేసరికి ఏమనుకున్నాడు, ఏమన్నా నన్ను బయటకు దొబ్బేసిండు
దొబ్బేసిండు అదే తగిన చూసుకుంటాను ఇక్కడ సైడ్ చూసుకుంటాం ఈ సైడ్ చూసుకుంటే తప్పి నాకేమై ఎందుకు తప్పి వేసి చూసుకుంటాం అది తగిన తొక్కించుకొని పోయి లారీతో ముందర అప్పిన పడుతుంది వాళ్ళు ఒప్పునాడ పోయినా తెలియదు అరే లేరు ఆ సమయానికి నాకు భయం అయ్యి తగ్గిపోయి దగ్గరలోనే ఉంటే ఆ మంది మొత్తుకుంటుంటే వచ్చింది వచ్చి ఆవిడ మాట రాసి ఫోన్ లేదా అంటే ఫోన్ లేదా అంటే ఫోన్ నేను అతను దొబ్బినప్పుడు ఫోన్ డిస్ప్లే పగిలిపోయింది ఫోన్ సిగ్నల్స్ అని ఎంత తీసుకొస్తాను సార్ ఆయన ఫోన్ తీసుకొకే రాదు మొత్తం వేరే అన్న పేరు ఆయన పట్టుకుని వస్తుపోయినా పోయి మా బావ మన వచ్చేసి పోయి పెద్దల పని అన్నటువంటి మా బావాలు ఈరోజు పెట్టుకుంటున్నాం మా నాయనకి ఈరోజు పెట్టుకుంటున్నారు రేపు మేము పెట్టుకుందాం అయిపో ఆటోలు ఎంతమంది ఉన్నారు చేసుకుంటాను చెప్పి ఏడిపోయినారు పెద్దలకి ఎడుతున్నారు మీరా నాచహల్లి రైస్ మిల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది లారీని గమనించి ఇక అందులో కూర్చున్న మహిళను నెట్టివేయబడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది ఆ సీసీటీవీ దృశ్యాలు మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి రన్నింగ్ ఆటో నుంచి మహిళను నెట్టివేశారు ఆమె పక్కకు తోసివేయబడింది అదృశ్యవశాత్తు చిన్నపాటి గాయాలతో ఆమె బయటపడింది కానీ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు కూడా లారీ ఢీకొట్టి చనిపోయిన పరిస్థితి కానీ ఆటో ఎందుకు మళ్ళీ కుడివైపుకు తిరిగిందనేది అర్థం కావని పరిస్థితి ఒకసారి చూడండి సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఆటో సడన్గా కుడివైపు మలిగింది సడన్గా రోడ్డు మధ్యలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అటువైపు నుంచి కూడా ఎదురుగా లారీ వస్తుంది అది కూడా రోడ్డుకి ఎదురుగా మధ్యలోంచి వస్తున్నట్టుగా అర్థమవుతుంది సో మొత్తం మీద ఈ ఘటనతో ఒకసారిగా విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి కానీ ఎదురుగా వస్తున్నటువంటి లారీ కూడా పూర్తిగా రాంగ్ రూట్లోనే వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అయితే బహుశా ఆ లారీ కంప్లీట్గా రాంగ్ రూట్లోనే వస్తుంది ఆ లారీని తప్పించబోయే ఈమెను నెట్టివేయబడ్డప్పుడు బహుశా ఆటో కుడివైపుకు తిరిగినట్టుగా అర్థమవుతుంది చూడండి ఒకసారి లారీ ఈ ఆటోను ఢీకొట్టి కంప్లీట్గా మళ్ళీ ఎడం వైపు వెళ్తుందంటే కంప్లీట్గా లారీ రాంగ్ రూట్లో వస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆపోజిట్లో సో మొత్తం మీద లారీ ఆటోను ఢీకొట్టి అంతే స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వనపర్తి జిల్లాలో జరిగింది ఘోర దుర్ఘటన ఇద్దరు దుర్మరణం చెందారు అందులో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు బాబా